చరిత్ర విస్మరించిన తొలితరం తెలుగు స్వతంత్ర సమరయోధుడు, బ్రిటిష్ వారి దురాగతాలకు వ్యతిరేకంగా వారి తలలను తెగనరికిన ధీరుడు శ్రీ ద్వారబంధాల రామచంద్రయ్య నాయుడు గారు. ఈయన 10/9/1860లో విజయనగరం జిల్లా బొబ్బిలిలో జన్మించడం జరిగింది. రామచంద్రయ్య గారు పుట్టింది బొబ్బిలి అయినప్పటికీ తూర్పుగోదావరి జిల్లా నెల్లిపూడిలో మేనమామలైన రమణం వారింట పెరిగి పెద్దవారు అవడం జరిగింది. తుపాకీ కాల్చడం, విలువిద్య, కర్రసాము, గుర్రపు సవారి మొదలైన విద్యలన్నిటిలోని ఆయన ఎంతో ప్రతిభావంతుడు. నాటి బ్రిటిష్ పాలనలోని పన్నుపోటుతో ఒకవైపు, కరువు ఒకవైపు ప్రజల్ని పీడిస్తున్న సమయంలో పీడిత బలహీన వర్గాలకి ఉచిత గంజి సత్రాల ద్వారా వారికి గంజిని పంపిణీ చేసేవారు ద్వారబంధాల రామచంద్రయ్య గారు. అంతేకాకుండా అప్పుడు ఆ సమయంలో బ్రిటిష్ వారు దురాగతాలు స్త్రీల మీద అధికంగా ఉండటం చూసి సహించలేక అనేక మంది బ్రిటిష్ వారిని తల నరికి వారికే పంపిస్తూ ఉండేవారు. వీటన్నిటిని చూసిన బ్రిటిష్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనే ద్వారబంధాల రామచంద్రయ్యని మట్టుబెట్టాలన్న ఆలోచనతో అతను సహచరులని ఎంతమందిని హత్య చేసినప్పటికీ అతను వెనక్కి తగ్గలేదు. ఇదే సమయంలో ఇది కాదు దారిని తలచిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయన చుట్టాల్లోనే ఒకరితో చేతులు కలిపి ఆయన తినే ఆహారంలో మత్తుమందును కలిపి చివరగా తుపాకీ గుళ్ళుతో కాల్చి ఆయన్ని హతమార్చడం జరిగింది. ఇటువంటి గొప్ప చరిత్ర కలిగిన ద్వారబంధాల రామచంద్రయ్య గారి గురించి తెలుసుకోవడం, ముందు తరాలకు తెలియచేయడం మనందరి బాధ్యత. జై హింద్.